అటు వైసీపీ చూస్తుంది కాబట్టి దాన్ని ఖండించే విధంగా కూడా ప్రస్తుతం మనం మాట్లాడుతున్నాం. రైట్, మనకి ప్రస్తుతం శీలం వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. మీరు ఎలా చూస్తారు వెంకటేశ్వర్లు గారు? ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే టీటీడీ చైర్మన్ స్పందించడం జరిగింది. బాధ్యులను ఉపేక్షించే ప్రసక్తే లేదంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఎవరైతే ఇబ్బందులు పడ్డారో, మృత్యువాత పడ్డారో వాళ్ళకి సంబంధించి కూడా ఉద్యోగాలు ఇస్తాం టీటీడీలో, అదేవిధంగా ఎక్స్గ్రేషియా కూడా మేము వాళ్ళకి శనివారం మేము వెళ్ళి అందజేస్తాం అంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఓవరాల్గా దీనికి సంబంధించి అటు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం కానీ, అదేవిధంగా వైసీపీ అనుసరిస్తున్న ఆ ధోరణిని మీరు ఏ విధంగా చూస్తారు? గుడ్ ఈవినింగ్ చంద్ర గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న ఇద్దరు మిత్రులు, అలాగే మేడం సోదరికి, ప్రైమ్ ప్రేక్షకులందరికీ ఆ యొక్క నమస్కారాలు. నమో వెంకటేశాయ. నిజంగా నిన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయాల. ముక్కోటి ఏకాదశి అంటే కోట్లాది మంది భక్తులు ఆ రోజు దర్శనం చేసుకోవాలని వస్తారు. అయితే విచిత్రంగా మనకు ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే 2000 మంది 2500 మంది ఉంటేనే అక్కడ ఎంత దారుణం ఎలా జరిగింది అనేది అది క్వశ్చన్ మార్క్. దాన్ని పక్కన పెడదాం. కానీ నిన్నటి నుంచి చూస్తున్నాము, అధికార ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ అందరూ కదిలారు. నేను చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం కానీ అప్రిషియేట్ చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు అయితే నిజంగా నేను మొన్న గత మనం దీనిలో కూడా చెప్పాను సార్, ఒక దిక్చూచి అవుతాడు రాజకీయాలకి, మీకు గుర్తే ఉండే ఉంటుంది బహుశా గత వారం డిబేట్లో. పవన్ కళ్యాణ్ ఒక కొత్త రాజకీయం, ఆయన ప్రొఫెషనల్ రాజకీయ నాయకుడు కాదు. అలాంటి రాజకీయం ఇప్పుడు కోరుకుంటుంది యువత కానీ, ఈ రాష్ట్రం కానీ, ఈ దేశం కానీ. అయితే తిరుమలలో జరిగిన ఆ విషయం గురించి, అది ఒక పర్టికులర్ గా ఒక చోట జరిగింది. 2000 మంది 2500 మంది ఉంటే అది ఖచ్చితంగా అక్కడ కోఆర్డినేషన్ లోపం. పోలీస్ డిపార్ట్మెంట్, టిఎస్పీ గారు కానీ, ఎస్పీ గారు కానీ, అక్కడున్న లోకల్లో ఉన్న పోలీసులతో వాళ్ళు కమిట్మెంట్ లేదు, ఒకరికొకరికి కోఆర్డినేషన్ లేదు. ఇప్పుడు ఒక అమ్మాయి వాస్తవం జరిగింది ఏంటి, అక్కడ ఒక్క మహిళ స్పృహ తప్పి పడిపోయింది. అది అక్కడ ఆ 10 మందికి తెలుసు తప్ప అవతలకి ఎవరికి తెలియదు. అక్కడ కోఆర్డినేట్ చేయాల్సింది ఎవరు? ముందుగానే కొంచెం మైక్లోనో లేకపోతే అందరికీ తెలియపరిచి ఆ గేటు కూడా అంత పెద్ద గేటు తీయకుండా, ఒక మహిళ ఇబ్బందులు ఉంది, ప్రమాద స్థాయిలో ఉందమ్మా, ఎవరు కదలవద్దు, మీకు ఇప్పుడే గేట్లు తీయటం లేదు, టైం ఉంది, ఈమెను బయటికి తీసుకెళ్తానికి మాత్రం తీసుకుని చెప్పి అనౌన్స్మెంట్ చేసి ఈ దురదృష్టకర సంఘటన జరిగేదే కాదు. అయితే అదొక కోఆర్డినేషన్ లోపం ఒకటి. అది అలాగే అక్కడ భక్తులకి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎనీ టైం 1-2 గంటలకు ఒకసారి పాలు, 2 గంటలకు ఒకసారి, ఇవన్నీ గతంలో ఎప్పటి నుంచో చూస్తున్నాం మనం. సరే, గత ప్రభుత్వం 5 ఏళ్లలో కొంత ఇబ్బంది జరిగింది, అన్ని గడిచిపోయింది, గత చరిత్ర వద్దు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అది చాలా సిస్టమ్. ఈ మధ్య కాలంలో చాలా మంది వెళ్ళొచ్చిన భక్తులు కూడా చెప్తున్నారు చాలా బాగుంది, భక్తులకు అన్ని చూస్తున్నారు, పాలు ఇస్తున్నారు, టిఫిన్ టైంకి ఆ పులిహోర, దద్దోజనం, పొంగలు పెడుతున్నారు, భోజనాలు మాత్రం చాలా బాగున్నాయని చెప్తున్నారు. కానీ అక్కడ ఎందుకు జరిగింది మరి? నిన్న చాలా మంది భక్తులు టీవీలో చూస్తున్నాం జెన్యూన్ గా. అక్కడ అందరూ అంటే కోఆర్డినేషన్ ఏదో తప్పింది. అదే కాకుండా నిన్న అసలు ఎంత అద్భుతమైన పర్యటన, మోడీ గారు ముగ్గురు వచ్చి నిన్న అక్కడ జరిగిన దానికి విశాఖపట్నంలో, అది ప్రజల్లోకి వెళ్ళడానికి కూడా ఆస్కారం లేకుండా పోయింది ఈ విషయం మీద. ఇది భయంకరంగా మనుషులు చనిపోయేసరికి ఎంత దారుణం అండి ఇది. 2 లక్షల, ఈ ప్రభుత్వమే కాదు, గత ఈ 15-16 ప్రభుత్వాలు వచ్చినాయి. కేంద్రం నుంచి ఒకేసారి 2,08,500 కోట్లకు పైగా ఒక రాష్ట్రానికి ఇవ్వటం మనం ఎక్కడ చూడాలి. 1,00,000 కోట్లు ప్రకటించారు గతంలో మోడీ గారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంతవరకు అంత కేంద్ర ప్రభుత్వం నుంచి రావటం చూడాల. రైట్, అంటే అంత అద్భుతమైన విషయాన్ని ప్రజల్లోకి పోకుండానే ఇది డైవర్ట్ చేసింది. అయితే ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. కుంభమేళా జరిగినప్పుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఆడ క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్ చేయడం కోసం ఇక్కడి నుంచి తీసుకెళ్లేవాళ్ళు వీళ్ళని. మన తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి దేవస్థానం నుంచి కొంతమంది దానిలో ఉన్న మేనేజ్మెంట్ చేయగలిగిన పెద్ద పెద్ద ఆఫీసర్లు. అటువంటి వాళ్ళు ఇక్కడ చిన్న 2000 మందికి ఎందుకు కోఆర్డినేషన్ తప్పింది? ఇది ఒక కుట్ర కోణమా అని అనుకోవడానికి వీల్లేదండి. ఎందుకంటే మనం ఏది నిర్ధారణ లేకుండా అలా అనకూడదు. ఈ రోజు నేను ముఖ్యంగా రామారావు గారిని, వైసీపీ ప్రతినిధి, నిజంగా ఆయన అప్రిషియేట్ చేస్తున్నా. నేను గత 10-15 ఏళ్లుగా చూస్తున్నాను పార్టీ ఆవిర్భావం నుంచి. వైసీపీలో మన సోదరులతో నేను పాల్గొన్నాను. కానీ ఇలా సమయస్ఫూర్తితో విషయాన్ని వివరంగా ఖచ్చితంగా ఉన్నట్టుగా చెప్పగలిగితే నిజంగా అప్రిషియేట్ చేయాలి ఇటువంటి వాళ్ళని. అలాగే
జనసేన కానీ టీడీపీ ప్రతినిధి గారు మేడం గారు కానీ అందరూ చాలా బాగా మాట్లాడుతున్నారు. విషయం ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు క్షమాపణ చెప్తే ఏమవుద్దండి. నేను ఒక్క విషయంలో నేను ఆక్షేపిస్తున్నాను మన నాయుడు గారిని కూడా, చైర్మన్ గారిని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి ఉప ముఖ్యమంత్రి అంత పెద్ద ఒక నాయకుడే కాదు, అతనికి ఒక క్రేజ్ ఉంది. ఇలా అంతకుముందు రాష్ట్రం వరకే ఉన్నాం, ఆయన గురించి మాట్లాడుకునే వాళ్ళం. ఇవాళ దేశం మొత్తం కూడా ఉంది. అటువంటి పెద్ద నాయకుడే, ప్రభుత్వంలో 2వ స్థాయిలో ఉన్న నాయకుడే క్షమాపణ చెప్పిండు వేషశాలకు పోకుండా. అది చూసిన ఆఖరికి ఆయన మళ్ళీ మధ్యాహ్నం కూడా పిఠాపురంలో ఆయన చెప్పాడు, టీటీడీ తిరుమల తిరుపతి చైర్మన్ గారు కానీ, వివో గారు శ్యామలరావు గారు కానీ, వెంకటేశ్వర్ గారు చైర్మన్ గారు మాట్లాడారు. కానీ క్షమాపణ చెప్పలేదు. దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్షలు పడతాయి. అదేవిధంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి సహాయం అందుతుంది మాట్లాడారు. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మనకి జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేశారు సార్, సంతోషం. కానీ నాయుడు గారు లేకపోతే వివో గారు వీళ్ళు కూడా క్షమాపణ చేస్తే పోయి ఒక్క మాటతో పోయేది. ఎందుకంటే మనుషుల ప్రాణాలు పోయింది. భక్తుల కంటే ఎక్కువ ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం అంటే. భక్తులందరూ వస్తేనే ఆ దేవదేవుని చూసుకోవడానికి వచ్చే వేలాది లక్షలాది మంది, కోట్లాది మంది భక్తులకు ఒక స్వాంతనగా ఉండేది అనేది నా ఉద్దేశం. విఐపి కల్చర్ గురించి కూడా మాట్లాడారు, మనం డిస్కస్ చేద్దాం. అయితే విప్లవకారుడు రాజకీయ నాయకుడు అయితే ఇలానే ఉంటుంది, నాకు బాధ్యతని ఇచ్చారు, నేను ఖచ్చితంగా